హలో మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మాస్టర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వన్నెస్ వెజిటేరియనిజం. నా పేరు స్వప్నేశ్వరి. ముందుగా మనందరి గురువు అయిన డాక్టర్ బ్రహ్మశ్రీ పితామహ పత్రి సారికి నా యొక్క అనంత కోటి ఆత్మ ప్రణామాలు. సత్యలోకవాసులకి, దివ్యలోకవాసులకి, మహాకరుణలోకవాసులకి, నక్షత్రలోకవాసులకి, ఏంజల్స్కి, మహోతర్ బాబాజీకి, బుద్ధ భగవానుడికి, రామ్తా మాస్టర్కి, పరమాత్మైన సదానంద యోగి మహారాజ్కి, పరమ గురువులకి, పరమ గురు మండలందరికీ నా యొక్క అనంత కోటి ఆత్మ ప్రణామాలు. యాస్ట్రల్ మాస్టర్స్ అందరికీ పేరు పేరున స్వాగతం, సుస్వాగతం. వెల్కమ్ మాస్టర్స్, వెల్కమ్ వెల్కమ్. థ్యాంక్ యూ. అయితే రోజులాగానే ఈరోజు కూడా మరింత జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని షేర్ చేయడానికి జ్యోతి మేడంకి సాదరంగా వెల్కమ్ చేద్దాం మాస్టర్స్. మేడం వెల్కమ్ టు అవర్ సెషన్ మేడం. ఓవర్ టు యూ మేడం. జ్యోతి మేడం. థ్యాంక్ యూ మేడం. ముందుగా మన గురుగారైన పితామహ పత్రి గారికి ఆత్మప్రణామం తెలుసుకుంటూ, అమ్మ పత్రిమాతకు ఆత్మప్రణామం తెలుసుకుంటూ, నా జ్ఞానాన్ని ఇచ్చిన గురువులందరికీ, నా తల్లిదండ్రులు, నాకు అవకాశం మనకి జ్ఞానాన్ని అందించిన వేదాలకు, మైకేల్ లేని గారికి, తెలుగులోకి అనువదించిన స్వర్ణంగా మేడం ఆత్మప్రణామాలు తెలుసు, సూర్యకుమారి మేడం ఆత్మప్రణామాలు తెలుసుకుంటూ స్టార్ట్ చేస్తున్నాం. మనం ఈ రోజు మిర్దాలోని మేడం ఆఫ్ ద వైన్ కి ఏర్పాటు. మేడం ఏమైనా సౌండ్ వస్తుందా? సౌండ్ వేస్తుందా? వినపడుతుందా మీకు? అవునా, సరే. అదే ఫ్యాన్ సౌండ్ ఏమైనా వినపడుతుందేమో. సరే మేడం. డే ఆఫ్ ద వైన్ కి ఏర్పాట్లు నిర్ధారణ కనిపించకుండా పోవడం. అంటే డే ఆఫ్ ద వైన్ అంటే అక్కడ ఒక ఫంక్షన్ లాగా చేస్తుంటారు వాళ్ళ ఆకులో, వాళ్ళ మఠంలో ఒక ఫంక్షన్ లాగా ఏర్పాటు చేస్తుంటే అక్కడ మిగతా కనిపించకుండా పోవడం దాని గురించి ఇక్కడ చెప్తున్నారు. నరోడా చెప్తాడు ఏమనంటే, డే ఆఫ్ ద వైన్ దగ్గరికి రావడంతో అక్కడ అంటే ఆ ఫంక్షన్ డే ఆఫ్ ద వైన్ దానికి అంటారు వాళ్ళు. ఆకులు అంటే మనం ఇప్పుడు ఒక ఉత్సవంలో సంవత్సరానికి చెప్పారు అట్లా ఎట్లా జరుపుకుంటామో వాళ్ళు కూడా ఆకులో ఒక రోజు ఒక ఫంక్షన్ లాగా ఏర్పాటు చేసుకుంటారు. దాన్ని డే ఆఫ్ ద వైన్ అని అంటారు అనమాట. దాంట్లో ఆర్ట్లో ఉన్న వాళ్ళంతా మాస్టర్ తో సహా బయట నుంచి స్వచ్ఛందంగా సహాయపడే వారితో కలిసి పగలు అంటే ఇక్కడ ఆర్ట్లో ఆ మఠంలో ఉండే వాళ్ళు, బయట వాళ్ళు అందరూ ఎవరైతే ఇట్లా విరాళాలు ఇస్తారో ఆ ఫంక్షన్ కు అందరూ కలిసి పగలు రెయ్యి అక్కడ విందు ఏర్పాటు చేస్తారు అన్నమాట. మాస్టర్ శ్రమ అనుకోకుండా చాలా ఆసక్తిగా పనిచేసి అక్కడ మాస్టర్ కూడా మనం ఇద్దరు కూడా అక్కడ శ్రమ అనుకోకుండా అందరూ కలిసి పని చేసుకుంటున్నారు. అప్పుడు పనిచేస్తుంటే ఈ సమాధానం కూడా తృప్తితో అదే అంటాడు. ఏమంటే, ఆర్కులోని ద్రాక్షసారా నిల్వ ఉంచే నేలమాలికలు ఓడ్చి అక్కడ పనులు ఏమైనా ఉన్నాయంటే ఆ మఠంలో ద్రాక్షసారా నిల్వ ఉంచి సున్నం వేసి సారా జాడీలను, పీపాలను, కొత్త సారా పోయడానికి అవన్నీ శుభ్రపరుస్తూ ఉంటారు. క్రితం సంవత్సరం ద్రాక్ష ఉన్న జాడీలను, సీసాలను కొనేవాళ్ళు రుచి చూడడానికి, దాన్ని పరీక్షించడానికి అక్కడంతా ఆడంబరంగా ఇవన్నీ ప్రదర్శించాలి. ముందు సంవత్సరం ద్రాక్షసారాన్ని ఆ రోజు మఠం అంటే అక్కడ ఆ మఠంలో ఏంటంటే ముందు సంవత్సరం ద్రాక్షసారాన్ని అక్కడ ఆ రోజు అమ్ముతారు అనమాట. వాళ్ళు ఆ రోజు అమ్మడం ఒక ఆచారం. ఆర్కులోని విశాలమైన ప్రదేశాలన్నీ అక్కడ ఆ విశాలమైన ప్రదేశాలన్నీ బాగా నీట్ గా పరిశుభ్రంగా ఆ ఫంక్షన్ డెకరేషన్ చేస్తున్నారు. వారం రోజులు జరుగుతాయి అక్కడ ఆ సంబరాలలో. అక్కడ అంటే అక్కడ అందరూ వచ్చిన వాళ్ళందరూ యాత్రికులు అందరూ వస్తారు కదా, వాళ్ళందరికీ వస్తువులు అమ్మడానికి వందలాది వాళ్ళకు వర్తకులు వారి వస్తువులు అమ్మడానికి వందలాది బేరాలు, చిత్రాలు అన్నీ. అంటే ఇప్పుడు మనం కట్టాలు చూడండి, బయట టెంపుల్ బయట పెడతారు కదా షాప్స్, అట్లా అందరికి ఎన్నో వస్తువులు ఇచ్చి వచ్చే యాత్రికులకు ఆడ వస్తువులు అమ్మడానికి అన్ని తయారు చేస్తున్నారు అన్నమాట, నిర్మిస్తున్నారు. గాడిదల మీద, కంచెల గాడిదల మీద, ఒంటెల మీద ఖాతాదారులు బాడి వస్తువులు ఉండేవాళ్ళు తీసుకుని వచ్చే ద్రాక్షాన్ని అందుకోవడానికి. అంటే గాడిదల మీద, అంటే గాడిదల మీద, కంచెల గాడిదల మీద, ఒంటెల మీద అందరూ ఎంతో మంది వస్తారు. బాడికి ఉండే వాళ్ళు తీసుకుని వచ్చే ద్రాక్షారసం అందుకోవడానికి సన్నాహాలు చేయాలన్నమాట అక్కడ. అంటే గాడిదల మీద వస్తారు, కంచెల గాడిదల మీద, ఒంటెల మీద చాలా మంది కొనుక్కునేదానికి వస్తారు అనమాట. వాళ్ళందరికీ ఆ ద్రాక్షరసం ఇవ్వడానికి ఇక్కడ ఏర్పాటు చేయాలి. ద్రాక్ష నుంచి సారాలు తీసే మరలు సిద్ధం చేయాలి. అంటే ఇప్పుడు ద్రాక్ష నుంచి సారాలు తీయాలన్నమాట. ఆ మరలు సిద్ధం చేయాలి. భోజన పదార్థాలు సరిపోకుండా లేదా తెచ్చుకోకుండా వచ్చిన వారికి అమ్మడానికి భోజన పదార్థాలు సరిపోకుండా కొంతమంది తెచ్చుకోకుండా ఉంటారు కదా,
వాళ్ళకు అక్కడికి వచ్చిన వాళ్ళకి తెచ్చుకునే వాళ్ళకందరికీ వీళ్ళు రొట్టెలు పెడతారు అనమాట. రొట్టెలు కాల్చాలి అంటే ఇక్కడ ఆ మఠంలో ఆ ఫంక్షన్ కు ఇన్ని పనులు ఉంటాయని చెప్తున్నాడు. ముందుగా డే ఆఫ్ ది వే దేవుడికి ధన్యవాదాలు తెలుపుకోవడానికి ఏర్పాటు చేసిన సందర్భం. ముందుగా ఆ ఫంక్షన్ కి జరుపుకోవడానికి ముందు భగవంతునికి ధన్యవాదాలు చేసిన సందర్భం గురించి చెప్తున్నాడు. క్షమానం, బుద్ధి తీక్షణత, వ్యాపార దక్షత దాన్ని 6 రోజులు పొడిగించి ఒక రకమైన సంతలా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సంతకి అన్ని వృత్తులకు సంబంధించిన అంటే అక్కడ ఆ ఫంక్షన్ ని సంత అంటున్నాడు. అక్కడ అన్ని వృత్తులకు అన్ని ఏ వృత్తులు చేసేవారు, ఏ వ్యాపారాలు చేసేవారు అందరూ కూడా స్త్రీ పురుషుల దగ్గర నుంచి దూరం నుంచి గుంపులు గుంపులుగా అందరూ వస్తారు అనమాట. ఇక్కడెక్కడి నుంచో ఒకరికి ఆ సంతకు వస్తారు, ఆ ఫంక్షన్ కి వస్తారు. సో రావడం వారి సంఖ్య సంవత్సరం అంటే ఇలా ఇప్పుడు మనకు ధ్యాన మహాచిత్రాల్లో కర్తలు ఎట్లా సంవత్సరం ఎలా పెరుగుతూ ఉందో అక్కడ కూడా సంవత్సరం ఆ ఫంక్షన్ కి అలాగే పెరుగుతూ ఉందంట. రాజులు, పేదలు, భూమి దున్నేవారు, కార్మికులు, లాభం పొందాలనుకునేవారు, ఆనందం వెతికేవారు, వేరేవి కోరుకునేవారు, త్రాగుబోతులు, మట్టం ముట్టని వారు, పవిత్రులైన యాత్రికులు, అపవిత్రులైన తిరుగుబోతులు, గుడిలో ఉండేవారు, పూటకూళ్ళ ఇళ్లలో ఉండేవారు, బరువులు మోసే పశువుల గుంపులతో ఇలాంటి రకరకాల వ్యక్తులు అందరూ వస్తారు అన్నమాట. ప్రశాంతమైన ఆకర్షికరాన్ని అంటే ఆ ఆకర్షికరాన్ని సంవత్సరానికి 2 సార్లు ఆకురాలే కాలం అంటే గాలి కాలంలో డే ఆఫ్ ది వైన్ వసంత ఋతువులో డే ఆఫ్ ఆ సందర్భాల్లో వస్తారు. అందరికీ వస్తారన్నమాట. అంటే సంవత్సరానికి 2 సార్లు ఇలా అందరూ చుట్టుపక్కల ప్రజలు అక్కడికి వచ్చి ఆకర్షికరాన్ని సందర్శిస్తారు అని చెప్తున్నారు. మళ్ళీ వచ్చేటప్పుడు వీళ్ళందరూ ఎలా పూర్తి చేతులతో ఎవరు రారు. ప్రతి ఆకృతులు వృత్తి చెందించే ఏ ఆకృతులు ఈ సందర్భంలో ఆకృతి రకరకాల బహుమతులందరూ ఎవరికి తోచిన విధంగా వాళ్ళు ఆ మతానికి తీసుకుని వస్తారు. ఆ బహుమతులు రాక్షసులు లేదా దేవదానకాల లేదా ముత్యాల శరాలు కూడా తెస్తారు, లేదా వజ్రాల హారం కూడా ఏదైనా కావచ్చు. వర్తకులు అమ్మిన వాటిపైన 10% పన్ను ఇస్తారు. అంటే వర్తకులు అమ్మి అక్కడ తెచ్చిన వాళ్ళకు అమ్మిన దానిపైన 10% పన్ను పెట్టాలంట. సంప్రదాయంగా ఉత్సవం ప్రారంభమయ్యే రోజు సీనియర్ ఎత్తైన వేదిక మీద ద్రాక్ష గుర్తులు వేలాడించిన పొదరింటి కింద కూర్చొని వచ్చిన వాళ్ళందరినీ ఆహ్వానించి బహుమతులను సేకరించి అందరితో మొదటి కొత్త మద్యాన్ని చేస్తాడంట. అంటే అక్కడ సాంప్రదాయంగా ముందు అక్కడ ఆ ఫంక్షన్ ప్రారంభమయ్యే రోజు అక్కడ ఉండే సీనియర్ ఉంటారు కదా, సీనియర్ మాస్టర్స్ ఎత్తైన వేదిక మీద ద్రాక్ష గుర్తులు వేలాడించిన పొదుగు అక్కడ కూర్చునేతను ఆ వచ్చిన వాళ్ళందరినీ ఆహ్వానిస్తాడంట. అక్కడ వచ్చిన వాళ్ళందరినీ ఆహ్వానించి వాళ్ళిచ్చిన బహుమతిని స్వీకరించి అందరితో మొదటి కప్పు కొత్త మద్యాన్ని చేస్తాడు. అంటే వాళ్ళందరికీ మద్యం ఇచ్చి ఇతను కూడా ఈ సీనియర్ కూడా కొంత మద్యాన్ని స్వీకరిస్తాడు అనమాట. సౌండ్ వస్తుందా మేడం? అందరితో మొదటిగా కొంత మద్యాన్ని చేస్తాడు. బోలు చేసిన గుమ్మడికాయల్లో ఉన్న మద్యము దాని పొడవు మెడ నుంచి తన కప్పులోకి వంపుకొని దానిని ఒక సహచరుడికి అందిస్తాడు. అంటే అక్కడ బోలు చేసిన గుమ్మడికాయలో ఉన్న మద్యం దాని పొడవు మెడ నుంచి తన కప్పులోకి వంపుకొని దాన్ని తీసుకొని ఒక సహచరుడికి ఇస్తాడు. ఖాళీ అయినప్పుడు మళ్ళా దాన్ని నింపుతూ అక్కడ ఉండే ప్రజలందరికీ అందజేస్తాడట. అది అందరూ వారి వారి కప్పులు నింపుకున్న తర్వాత అంటే ఇలా ప్రతి ఒక్కరికి వచ్చిన వాళ్ళందరికీ ఆ సారా కంపులు నింపిన తర్వాత సీనియర్ కంపులు అందరూ కలిసి ఆ కప్పులన్నీ పైకెత్తి పవిత్రమైన ద్రాక్షని పొగుడుతూ పాట పాడమని సీనియర్ అందరికీ చెప్తాడంట. మొదటిసారి ద్రాక్షాసారాన్ని తీసుకున్నప్పుడు నోవా అతడి కుటుంబము అక్కడ పాట పాడతారని అక్కడ ఉండేదన్నమాట. పాట పాడిన తర్వాత ద్రాక్షాసారాన్ని సేవించి చప్పట్లు కొడుతూ వారి వ్యాపారాలు పనులు చేసుకోవడానికి ఇంకా అందరు అంటే అది ఫంక్షన్ జరిగే ముందు ఇలా వాళ్ళ ఆచారం అది వచ్చినప్పుడు అక్కడ ముందు ఫస్ట్ దేవుడికి కృతజ్ఞతలు తెలుపుకొని మళ్ళీ అక్కడ కూర్చొని
ఒక సీనియర్ ఉండే అతను వచ్చిన వారందరికీ ఒక కప్పులాగా చేసి దాంట్లో ద్రాక్ష రసం పోసి సారా పోసి అందరూ పైకి తాగి పాటలు పాడుకొని తర్వాత మళ్ళీ ఏం చేస్తారు, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారంట అని చెప్తున్నాడు. వేడుకలు ప్రారంభించి ముందు రోజు ఉదయం నుంచి మాస్టర్ ఇవన్నీ జరిగేటప్పుడు వేడుకలు ముందంతా పనులు చేస్తున్నాడు మాస్టర్, మనం ఎగ్జామ్ మాస్టర్. తర్వాత ముందు రోజు మాస్టర్ కనిపించలేదంట. ఈ మా విద్యార్థులు 7 సంవత్సరంలో ఉంటారు కదా, వాళ్ళందరూ చాలా భయపడి అతని కోసం వెతకడం, విద్యార్థుల కోసం వెతకడం మొదలు పెట్టారట. రాత్రి పగలు లాంతర్లతో కాగడాలతో ఆకు పరిసరాల ప్రాంతాలు అక్కడ ఉండే పరిసరాల ప్రాంతాలంతా వెతికారట. కానీ మాస్టర్ ఎక్కడ కనిపించలేదు. క్షమాదానం చూపించిన ఆత్మత కలవరపాటు చూపి మాస్టర్ అంతరార్థం అవడంలో అక్కడ పాత్ర ఉందని ఎవరు అనుమానించలేదు. అంటే క్షమాదానం కూడా అక్కడ ఆ ఆత్రుత మాస్టర్ లేడు అని క్షమాదానం కూడా అట్లా అనేటప్పటికి బాధపడేటప్పటికి క్షమాదానమే పంపిస్తాడని కనిపించి నడకూడకుండా పోయినాడని ఎవరికి అనుమానించలేదంట. ఎవరి ద్రోహానికి మాస్టర్ బలిపశు అయ్యారని అందరూ అనుకున్నారు. అక్కడ వేడుకలు మొదలైన 7 అక్కడ అంత ఉత్సవం జరుగుతుంది. అక్కడ జరిగినప్పుడు 7 బాధతో నీళ్ళలాగా తగ్గారట. 7 సంవత్సరాలు మాస్టర్ కనిపించలేదండి. అందరూ అక్కడ పాట పాడి ద్రాక్షరసం తాగాక అక్కడ ఉండే సీనియర్ వేదిక నుంచి దిగాడంట. జనసందోహం చేస్తున్న కోలాహలం కన్నా పెద్దగా దిగిన తర్వాత అక్కడ అందరూ అరుస్తూ ఉన్నా అక్కడి నుంచి ఒక గొంతు వినపడిందంట. ఏమనంటే నిర్ధాన్ని మేము చూడాలి, నిర్ధాన్ని మేము మాటలు వినాలి అని అక్కడ గొంతు వినపడిందంట. ఆ కంఠాన్ని మాస్టర్ తనకు ఏం చెప్పాడో, తనకు ఏం చేశాడో దూర ప్రదేశాల్లో కూడా గొప్పగా చాటి చెప్తున్నా ఆ కంఠం ఎవరిది అనుకుంటే రస్టీడియన్ కంఠంగా అక్కడ అందరూ గుర్తించారంట. అప్పుడు ప్రజలంతా అతడి పాటతో మాస్టర్ రస్టీడియన్, మాకు మాస్టర్ కావాలి, మాస్టర్ మేము నిర్ధారణ మేము చూడాలని రస్టీడియన్ ఎప్పుడైతే అంటున్నారో ఈయన గొంతుతో పాటు అక్కడ ఉండే ప్రజలందరూ మాస్టర్ కావాలి, మాస్టర్ మాటలు, మాస్టర్ ఉపన్యాసం వినాలి, మాస్టర్ కలవాలని అందరూ అదే అన్నాడు. సో అవే చెప్తూ ఉన్నారు అనమాట. ప్రజలంతా అతడితో పాటు మాస్టర్ కావాలని చెవులు చిల్లులు పడేటట్లు అందరూ అలా సాగుతారు. అప్పుడు మా కళ్ళు నీటితో ఊపుతూ వేదిక మీద నిలబడాలి. అప్పుడు అక్కడ వీళ్ళని చూస్తూ వీళ్ళు అరుస్తూ ఉండగానే అందరూ బాగా అరుస్తున్నప్పుడు మాస్టర్ వేదిక పెట్టి వస్తాడు. వచ్చే చూసి ఇక్కడ ప్రజలందరూ నమ్మలేకపోతారు. తర్వాత అధ్యాయం యాత్రికులు విద్యా ఉపన్యాసం ఆర్తికి బరువు నుంచి వచ్చిన వాళ్ళందరికీ ఉపన్యాసం ఇస్తాడు విద్యార్థి. ఆ ఉపన్యాసము ఆర్తి బరువు నుంచి విముక్తి కలిగించింది అది చెప్తున్నాడు. చెప్తాడు ఉపన్యాసం చెప్పాడు. ఏం చెప్తున్నాడంటే, నిర్ధారణ చూడండి, అతని ద్రాక్ష పంట ఇంకా కోయబడలేదు, అతని ద్రాక్షరసం ఇంకా తాగబడలేదు అని చెప్పాడు. నిర్ధారణ తన పంటతో భారంగా ఉన్నాడు. పంట కోసేవారు వేరే ద్రాక్ష తోటలో పనిచేస్తున్నారు. నిర్ధారణ పొంగిపోతున్న రసంతో ముక్కిరి పిక్కిరి అవుతున్నాడు. మద్యం వడ్డించేవారు, తాగేవారు వేరే మద్యంతో కైపెక్కి ఉన్నారు. నాగలి గడ్డపార గలవారా, కొమ్మలను కత్తిరించే మనుషులను అట్లా మీరు నాగలి గడ్డపార కలవారు, కొమ్మలను కత్తిరించే మనుషులారా, మీరు మీ నాగళ్లను గడ్డపారలను కత్తెరలను నేను ఆశీర్వదిస్తున్నాను. మీ గడ్డపారలను నాగళ్లను కత్తెరలను ఆశీర్వదిస్తున్నాను. ఈ రోజు వరకు మీరు దేనిని దున్నారు, ఈ రోజు వరకు దేనిని దున్నారు, దేనిని తవ్వారు, దేనిని కత్తిరించారు. కలుపు ముక్కలతో నిండి భయంకరమైన జంతువులు ఏవగింపు కలిగించే ప్రాకే జీవులు పెరిగే వృద్ధి పొందుతున్న నిజమైన అడవిలా తయారైన మీ ఆత్మలోని పరంభోగలను విన్నారా అని చెప్తున్నాడు. అంటే ఈ నాగళ్లను, ఈ గడ్డపాలలను ఇంతవరకు బయట తవ్వారు, కానీ మీలో ఉన్న కలుపు మొక్కల నుండి భయంకరమైన జంతువులు ఏవగింపు కలిగించే ప్రాకే జీవులు పెరిగి వృద్ధి పొందుతున్న నిజమైన అడిలాగా ఉంటే మీ ఆత్మలో ఎన్నెన్నో ఏర్పడి ఉంటారు, ఎందుకు చెప్తుంటారు.
దానిని మీరు దున్నారా అని చెప్తున్నాడు పెద్దలు. చీకటిలో మీ వేర్లను చుట్టుకొని ఊపిరి ఆడకుండా చేసి పండ్లు కానివ్వకుండా మొక్కలలోనే తుంచి వస్తున్న అనారోగ్యమైన వేర్లని తవ్వివేశారా అని చెప్తున్నాడు. అంటే ఈ మీరు మీకు తెలియకుండానే చీకట్లో మీరు ఏవేవో ఊపిరి ఆడకుండా మీ లోపల పండ్లు కానివ్వకుండా చేసి మీ ఆలోచనలు మీ పనులను అవి బుగ్గలోనే తుంచి వేస్తున్న అనారోగ్యమైన వేర్లన్నిటిని మీరు దువ్వారా అని ఇక్కడ చెప్తున్నాడు అనమాట. పురుగులు తినివేసిన లేదా పరాన్న బుక్కులు దారికి వాడిపోయినా మీ కొమ్మల్ని కత్తిరించుకున్నారా? మీరు బయట వాళ్ళన్నీ ఇక్కడ ఆత్మపరంగా చెప్తున్నాడు మన పెద్దలు. మీకు పురుగులు తినివేసిన లేదా పరాన్న బుక్కులు దాడికి వాడిపోయిన మీ కొమ్మల్ని మీరు కత్తిరించుకున్నారా? మీ లోపల అంటే మీలో ఏ చెడు ఆలోచన ఉన్నారు, ఏవైతే మనం అంటూ ఉంటాం వారు ఇట్లన్నారు వాళ్ళు ఇట్లన్నారు అంటే మన జీవితం వాళ్ళ చేతుల్లో పెట్టుకుంటాం. పరాన్న బుక్కుల దాడికి వాడిపోయిన మీ కొమ్మలను మీరు కత్తిరించుకున్నారా అని చెప్తారు అనమాట. భూమి పైన ఉన్న ద్రాక్ష తోటల్లో దున్నడము తవ్వడము కొమ్మలు కత్తిరించడం నేర్చుకున్నారు. ఈ భూమి పైన బయట ఉండే ద్రాక్ష తోటల్లో దున్నడము తవ్వడము కొమ్మలు కత్తిరించడం అన్ని నేర్చుకున్నారు. ఆ ప్రాపంచికమైన ద్రాక్ష తోట అయ్యి మీరు సేద్యం చెయ్యబడకుండా పూర్వపోకులా ఉన్నారు. మీరు ఈ బయట పక్కనే ఆలోచించి బయట పక్క చేస్తున్నారు, కానీ మీ లోపలికి వెళ్ళకుండా మీరు పూర్వపోకులా ఉన్నారు అని చెప్తున్నాడు అనమాట. ద్రాక్ష తోట కంటే ముందు మీరు చేయవలసింది ఏంటి? ద్రాక్ష తోట యజమాని పట్ల జాగ్రత్త తీసుకోకపోతే మీ ప్రయత్నాలన్నీ వృధానే అని చెప్తున్నారు. ఇప్పుడు మీరు ద్రాక్ష తోట దున్నుతున్నారు, కానీ యజమాని పట్ల మీరు తీసుకోవాలా? యజమాని పట్ల మీరు తీసుకోకపోతే మీరు చేసే ప్రయత్నాలన్నీ కూడా వృధానే, జాగ్రత్త తీసుకోకపోతే అని చెప్తున్నాడు. మొద్దుబారిన చేతులున్న మనుష్యులారా మీ కఠినత్వాన్ని నేను ఆశీర్వదిస్తున్నాను. స్నేహితులారా, సుత్తి తాగలి సహచరులారా, మూలి రంపం నేస్తాలారా, మీ వృత్తులలో ఎంత నేర్పరితనం ఎంతో సమర్థత ఉన్నవారు మీరు. అంటే మీరు చేసే ప్రతి పనిలో మీరు ఎంతో సమర్థత నేర్పరితనం ఉన్నవారు మీరు. వస్తువుల మట్టం లోతు ఎలా తెలుసుకోవాలో ఈ వస్తువుల మట్టం ఎలా చేయాలో ఎలా తినాలో బయట విషయాలకి బాగా తెలుసు. మీ లోతు మీ మట్టం ఎలా కనుక్కోవాలంటే మీ లోపల మీ మనసు మీ ఆలోచన మీ మాట ఇవన్నీ ఎలా కనుక్కోవాలో మాత్రం మీకు తెలియదు అని చెప్తున్నాడు మిత్రులు. సుత్తి దాగలితో ఎంతో నేర్పుగా ముడి ఇనుప ముక్కకి రూపం ఇస్తారు. బయట సుత్తి దాగలితో ఒక ఇనుప ముక్కకి మీరు రూపం ఇస్తారు. మరి కానీ మీరు ఇచ్చా అనే స్థితితో అవగాహన అనే దాగలితో అపక్వమైన మనిషికి రూపం ఎలా ఇవ్వాలో మీకు తెలియడం లేదు. అంటే మీలో ఉన్న ఇచ్చా అనే శక్తితో మీ అవగాహన అనే దాగలితో మనిషికి రూపం ఎట్లా వేయాలో అనేది మీకు అర్థం కావడం లేదు అని చెప్తాడు, తెలియదు అని చెప్తున్నాడు. అదే విధంగా ఇతరులకు తిప్పికొట్టే ఆలోచన నిజమంతైనా లేకుండా తాను మాత్రం ఎప్పుడూ కొట్టించుకునే దాగలి నుంచి మీ విలువ కట్టలేని పాఠం మీరు ఏదీ నేర్చుకోలేదు అని చెప్తున్నాడు. అంటే ఇతరులను తిప్పికొట్టే ఆలోచన నిజమంతైనా లేకుండా తాను మాత్రం ఎప్పుడూ కొట్టించుకునే దాగలి నుంచి మీ విలువ కట్టలేని పాఠం మీరు ఏది నేర్చుకోలే. ఉల్లి రంపాలతో కొయ్యని రాయిని చాలా తెలివిగా ఒకే రకంగా మలుస్తున్నారు, కానీ గుడిపిల్లతో వికారంగా ఉన్న మనుషులకు అందంగా మృదువుగా మీరు ఉల్లిని రంపాలతో కొయ్యేది రాయిని చాలా అద్భుతంగా చెక్కుతున్నారు, చెక్కడం నేర్చుకుంటున్నారు. రాయిని ఎంతో అద్భుతంగా శిలను చెక్కుతున్నారు, ఒకే రకంగా మలుస్తున్నారు, కానీ గుడిపిల్లతో వికారంగా ఉన్న మనుషులలో ఉన్న అందంగా మృదువుగా ఎలా చేయాలో మీకు తెలియడం లేదు. మనలో ఉన్న వికృతత్వాన్ని ఎలా అందంగా చేయాలో మీకు తెలియడం లేదని మీద చెప్తున్నాను. కళాకారులు తమ నైపుణ్యాన్ని తమ పట్ల ముందు ఉపయోగించుకోగలిగే తప్ప అన్ని కళలు ఎంత నిరుపయోగం. అంటే ఇక్కడ మనకెన్నో కళాకారులు తెలుసు, అవన్నీ ముందు మన మీద మనం ప్రయోగించుకోవాలని చెప్తున్నాడు. మన మీద మనం ఉపయోగించుకుంటే ఆ కళలన్నీ
నిరుపయోగము అని చెప్తున్నాడు. ముందు మనల్ని మనము మార్చుకోవాలని చెప్తున్నాడు. భూమాత నుంచి లభించే బహుమానాలతో తోటి మానవులు ఉత్పత్తి చేసే వస్తువులతో లాభం కోసం మానవుల అవసరాలతో మానవులే వ్యాపారం చేయడం ఎంత శోచనీయం. ఇప్పుడు ఎంతవరకు భూమాత నుంచి లభించే బహుమానాలు, మనకు ఎన్నో భూమాత బహుమానాలు ఇస్తుంది. అవి తోటి మానవులకు ఉత్పత్తి చేసే వస్తువులతో లాభం కోసం మానవుల అవసరాలు మానవులే వ్యాపారం చేసుకుంటున్నారు. ఎంత విరుద్ధం ఇది, ఎంత శోచనీయం అని చెప్తున్నాడు. అవసరాన్ని బహుమానాల్ని ఉత్పత్తుల్ని నేను ఆశీర్వదిస్తాను, కానీ లాభం అనుకుంటున్న నష్టాన్ని నేను ఆశీర్వదించను. లాభం అనుకుంటున్నాము మనం అంటే ఇక్కడ ఒక వ్యాపారం చేసి దాని మీద నాకు లాభం వచ్చింది, ఎంత లాభం వచ్చింది, దాన్ని మాత్రం నేను ఆశీర్వదించను. అవసరాల్ని బహుమానాల్ని మనము వేరే వాళ్ళకి ఇచ్చేది, భూమాత మనకి ఇచ్చిన దానికి అన్నిటినీ నేను ఆశీర్వదిస్తాను, కానీ లాభం అనుకుంటున్న నష్టాన్ని నేను ఆశీర్వదించను. లాభం అనుకుంటున్నాం మనం, దాని నష్టాన్ని నేను ఆశీర్వదించను. రాత్రి గాఢ నిశ్శబ్దంలో లాభ నష్టాలు బేరీజు వేసుకునేటప్పుడు లాభం కింద దేనిని చేరుస్తారు, నష్టం కింద దేనిని చేరుస్తారు? ధరకు మించి కూడబెట్టిన డబ్బుని లాభంగా చూపిస్తారా? ఎంత పెద్ద మొత్తం అయినా సరే ఆ డబ్బు కోసం ఖర్చు పెట్టిన రోజు వృధా అని చెప్తున్నాడు. అంటే చూడండి ఎంత, ఇప్పుడు మనము భూమాత మనకి ఎన్నో వనరులు ఇస్తుంది, దాన్ని వేరే వాళ్లకు వినియోగించి ఎక్కువ లాభం వచ్చినట్టు మనం ఆనందపడతాం. కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఆ లాభ నష్టాలు నేను ఆశీర్వదిస్తానని చెప్తున్నాడు. మీరు రాత్రి గాఢ నిశ్శబ్దంలో లాభ నష్టాలు, మనము ఆ లాభ నష్టాలు బేరీజ్ వేసుకుంటున్నాం. ఈ రోజు ఇవి అమ్మితే ఇంత లాభం వచ్చింది. లాభం కింద మీరు దేనిని చేస్తారు, నష్టం కింద దేనిని చేస్తారు? మీరు ధరకు మించి ధరకు మించి ఎక్కువ అమ్ముతారు, కూడబెట్టిన డబ్బుని లాభంగా చూపిస్తారా? అది ఎంత మీకు లాభమైనా, ధరకు మించి మీరు కూడబెట్టిన ఎంత లాభమైనా సరే ఆ డబ్బు కోసం మీరు ఖర్చు పెట్టిన రోజంతా వృధానే అని చెప్తున్నాడు మాస్టర్ ఇక్కడ. అవన్నీ వృధానే, బయట చేసే పనులన్నీ వృధానే. కానీ మీరు నేర్చుకోవాల్సింది శరీరానికి ఆత్మకు మధ్య గల పొందిక వల్ల లభించి అంతులేని ధనాన్ని తెలుసుకోవాలి మీరు. అంటే ఈ శరీరానికి ఆత్మకు గల అంతులేని ధనాన్ని మీరు తెలుసుకోవాలి అని చెప్తున్నాడు. శరీరానికి ఆత్మ అది తెలుసుకోవాలి. బయట మీరు ఎన్ని వ్యాపారాలు చేసినా ఏం చేసినా కూడా అది వృధానే, ఎంత సంపాదించినా ఆ రోజు అది వేస్టే. కానీ మీరు ఇక్కడ నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, మీరు శరీరానికి ఆత్మకు మధ్య గల పొందిక వల్ల లభించే అంతులేని ధనాన్ని, అంటే మనసుకు ఆత్మకు రెండింటికి సమన్వయం ఉండాలి. పొందిక వల్ల లభించే అది నేర్చుకోవాలా, అది అంతులేని ధనం. ఆ శాంతిని, ఆత్మ తేజాన్ని మీరు వెలుగుని పోగొట్టుకున్నారు. స్వేచ్ఛ కోసం నిరంతరం అది ఇచ్చే పిలుపుని మీరు స్వేచ్ఛ కోసం అది మీకు చెప్తుండే ఆ పిలుపుని మీరు నిర్లక్ష్యం చేశారు. మీకు బహుమతిగా ఇవ్వడానికి అది అరచేతిలో పట్టుకున్న మానవ హృదయాలను, మీకు బహుమతిగా ఇవ్వడానికి అరచేతిలో పట్టుకున్న మానవ హృదయాలను మీరు కోల్పోయారు అని చెప్తున్నాడు మిత్రుడు. మీ ఆసక్తి అంతా జ్ఞాపికలను రాసుకునే పుస్తకాల పైన మాత్రమే ఉంటే, మీ జ్ఞాపికలంతా పుస్తకాలు రాసుకునే పుస్తకాలపైనే మాత్రమే ఉంటే మనుషుల హృదయాల్లోకి దారి ఎలా కనుక్కుంటారు? మీరు మనుషుల హృదయాల్లోకి మనం అంటే ఇక్కడ మీరు ఎంతసేపు వ్యాపారంలో లాభ నష్టాలు ఇట్లా ఆలోచిస్తున్నారు. అప్పుడు మీకు దాని మీదే మీరు ఉంటే, మీ హృదయం మీకు ఇవన్నీ ఉంటే మనుషుల హృదయాల్లోకి దారి ఎలా కనుక్కుంటారు? మనుషుల హృదయాల్లోకి మీరు అంటే ఆ మనిషి హృదయంలోకి ప్రవేశించాలి. అంటే ప్రతి మనిషి హృదయంలోకి ప్రేమను సంపాదించుకోగలగాలి. అది చెప్తున్నాడు. మీరు ఈ వ్యాపారం మీదనే మీరు ఫోకస్ చేస్తే దీనికి ఇంత లాభం వచ్చినాను భగవంతుడు భూమాకి ఇచ్చిన దాంట్లో మీదనే మీరు ఇంత ఫోకస్ చేసి బయట ఉంటే దాని మీద నువ్వు ఎంత సంపాదించిన వేస్తే, కానీ మనుషుల హృదయాల్లోకి ఎప్పుడు వెళ్తారు మీరు అని చెప్తున్నాడు. మనుషుల హృదయాల్లోకి దారి ఎలా కనుక్కోగలుగుతారు? మనుషుల హృదయాల్లోకి ప్రవేశిస్తే తప్ప
దేవుడి హృదయాన్ని ఎలా చేరుకోగలుగుతారు? మీరు ఆ మనుషుల హృదయాల్లోకి అబ్బా వాడి వల్ల నాకు ఇంత బాగా చెప్పింది, వాళ్ళు నాకు సహాయం చేస్తారు, ఇట్లా ఆ మనుషుల హృదయాల్లోకి మనం ప్రవేశించాలి. మనకు చేతులైన సహాయం చేస్తారు. అప్పుడు అలా ప్రవేశించినప్పుడు మనుషుల హృదయాల్లోకి ప్రవేశిస్తే తప్ప దేవుడి హృదయాన్ని ఎలా చేరుకుంటారు మీరు? దేవుడి హృదయం చేరితే, ఆ దేవుడి హృదయం చేరకుండా నువ్వు ఎన్ని పనులన్నా చేయండి, మీ జీవితం వృధానే అని చెప్తున్నాడు. నువ్వు ఎన్ని లాభ నష్టాలు, ఎన్ని కోట్లు, నీకు వచ్చిన వస్తువులు ఎన్ని అమ్మి వ్యాపారపరంగా ఎంత చేసినా మనుషుల ప్రేమ సంపాదించుకోకపోతే అది వృధానే అని చెప్తున్నాడు. దేవుడి హృదయంలోకి చేరితే తప్ప మీ జీవితము వృధానే అని చెప్తున్నారు. మీరు లాభంగా ఎంచేది నష్టమైతే ఆ నష్టం ఎంత భారీదైనా అయి ఉండండి. మీరు లాభంగా ఎంచుకుంటారు, నష్టమైనా కూడా ఆ నష్టం ఎంత భారీదైనా అయి ఉండండి. మీరు వ్యాపారంలో లాభాలు ప్రేమ అవగాహనలు అయితే తప్ప అది వ్యాపారం వృధా. మీ వ్యాపారంలో ఎలా ఉండాలి? లాభాలు ఏముండాలి? ప్రేమ ఉండాలి, అవగాహన ఉండాలి. అది అయితే తప్ప ఆ వ్యాపారం అనేది వృధానే అని చెప్తున్నాడు. రాజదండము కిరీటము ఉన్న మనుషులారా, ఏ చెయ్యి అయితే ఇతరులను కాటు వేయడానికి త్వరపడుతూ ఉంటుందో అయితే ఇతరులను సేద తీర్చడానికి ఆలస్యం చూపిస్తుందో అదే ఆ చెయ్యిలోని రాజదండము సర్ప సమానం అని చెప్తున్నాడు. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే, ఏ చెయ్యి అయితే ఇతరులను కాటు వేయడానికి త్వరపడుతూ ఉంటుందో, ఏ చెయ్యి అయితే ఇతరులను సేద తీర్చడానికి ఆలస్యం చూపిస్తుందో, మనం అంటే ఎవరికి సహాయం చేయడానికి ఆలస్యం చూపిస్తుందో, ఆ చెయ్యిలోని రాజదండము ఎలాంటిది? అది సర్పంతో సమానము అని చెప్తున్నాడు. కానీ ప్రేమ తైలాన్ని విస్తారంగా పంచిపెట్టే ఆ చెయ్యిలో మాత్రం, కానీ ఇంకా మనం ప్రేమ తైలాన్ని ప్రతి ఒక్కరికి ప్రేమ తైలాన్ని పంచిపెడుతున్నాం అనుకోండి, ఆ చెయ్యి మాత్రము ఆ రాజదండము మనకు సకల చింతలను, బాధలను, సకల మరణ భయాలను కూడా, అంటే మనం ఎవరికైతే అభయం ఇస్తాం, ఎవరికైనా బాధ ఉంది, ఏం కాదు భయపడాల్సి ఏమున్నాను అని అభయం ఇస్తామో, మనం అలా చెయ్యి ఏమవుతుందంటే ఆ చెయ్యి మాత్రం ఆ రాజదండం మాత్రం ఎవరికైనా సరే మనకు తెలుస్తుంది. ఎవరైనా కష్టాల్లో బాధల్లో ఉన్నారు, మనకు తెలిసిన ధైర్యం హోదా ఇచ్చినప్పుడు ఆ చెయ్యి ఏమవుతుంది? అది సకల చింతలను, మనకు బాధలను, మనకు మరణ భయాల నుంచి మనల్ని అది తప్పిస్తుంది అని చెప్తున్నాడు. మటుమాయం చేసే మెరుపు కడ్డి అని చెప్తున్నాడు అనమాట. అందుకనే మీరు మీ చేతుల్ని బాగా పరీక్షించుకోండి. మీరు ఏం చేస్తున్నారో మీ చేతుల్ని బాగా పరీక్షించుకోండి. వజ్రాలతో, నీలాలతో, కెంపులతో పొదగబడ్డ బంగారు కిరీటము, డాబులతో, అజ్ఞానంతో, అధికార దాహంతో వాచిపోయిన శిరస్సు మీద ఇబ్బందికరంగా అంటే మీరు వజ్రాలతో, నీలాలతో, కెంపులతో పొదగబడ్డ బంగారు కిరీటం, డాబులతో, అజ్ఞానంతో, అధికార దాహంతో వాచిపోయి అది ఎలా ఉంటుంది ఆ కిరీటము అంటే శిరస్సు మీద ఇబ్బందికరంగా కూర్చుంటుంది. అది ఆ వజ్రాల కిరీటము. అలాంటి పీఠం మీద ఉంచబడిన కిరీటము, ఆ పీఠాన్ని అపహాస్యం పాలు చేసేది. అలాంటి పీఠం మీద ఉంచబడిన కిరీటము ఆ పీఠాన్ని అపహాస్యం పాలు చేసేది మాత్రమే. అంతేకాకుండా ఎంతో అపూర్వమైన ఓ సుందరమైన రత్న కిరీటము తనను తాను అంటే ఒక రత్న కిరీటము, అపూర్వమైన రత్న కిరీటము తనను తాను జయించిన అవగాహన కలిగిన వ్యక్తి శిరస్సు మీద కూర్చోవడానికి తనకు తగినంత యోగ్యత లేదని సిగ్గుపడుతుంది. అంటే వజ్రాల కిరీటమైన ఒక అవగాహన తెలివి ఉండే మనిషికి నేను వాళ్ళకు పడకపోతేనే ఆ వజ్ర కిరీటమే బాధపడుతుందంట, సిగ్గుపడుతుందంట. తనకు తగిన యోగ్యత ఆ వ్యక్తిని తగ్గించే యోగ్యత నాకు లేదే అనేది సిగ్గుపడుతుంది. అందుకనే మీరు మీ శిరస్సులను బాగా పరీక్షించుకోండి అని చెప్తున్నాడు. మనుష్యులను మీరు పరిపాలించాలనుకుంటున్నారా? మీరు మనుషులను పరిపాలించాలనుకుంటే ముందు మిమ్మల్ని మీరు పరిపాలించుకోండి.
మిమ్మల్ని మీరు పరిపాలించుకోవడం నేర్చుకోండి అని చెప్తున్నాడు. మిమ్మల్ని మీరు సరిగ్గా పరిపాలించుకుంటే తప్ప మిమ్మల్ని మీరు సరిగ్గా చెక్ చేసుకోవాలి. ప్రతి వాటిలో నేను సరిగ్గా ఉన్నాను లేదా, నేను దేనికైనా అర్హురానా కాదు, నేను తప్పకుండా ప్రతిదీ చేస్తున్నాను లేదా. అందుకే చెప్తున్నాడు, మనల్ని మనం పరీక్షించుకుంటే తప్ప ఇతరులను ఎలా పరిపాలించగలుగుతారు? మీరు మనమే సత్తుకోలేదు, ఇతరులను ఎలా పరిపాలించగలుగుతారు? మీరు గాలి తాకిడికి నురుగు కక్కేవో అలా సముద్రానికి ప్రశాంతతని ఇవ్వగలరా? గాలి తాకిడికే భయపడిపోయే అలా సముద్రానికి నిశ్చలతనిస్తుందా? ప్రశాంతతని నిశ్చలతని ఇవ్వగలరా? కన్నీటితో నిండిన అంటే నువ్వే కన్నీటితో ఉన్న ఓ కన్ను ఆశ్రుపూరితమైన హృదయంలోకి ఆనందకరమైన చిరునవ్వులను విసరగలదా? నువ్వు సరిగ్గా లేకపోతే ఇతరులకు ఎలా నువ్వు సరిగ్గా చేయగలవు? భయంతోనో కోపంతోనో వణికిపోయే ఓ చెయ్యి వెన్నుదూలం మీద పడవను నడిపించగలదా? మనలో భయము కోపం ఉండే మనమే వెన్నుదూలం మీద పడవను ఎలా నడిపించగలుగుతారు? అందుకని ఇక్కడ ఏం చెప్తున్నాడు మాస్టర్, ముందు మీరు పర్ఫెక్ట్ కావాలి. పర్ఫెక్ట్ మిమ్మల్ని మీరు అద్భుతంగా దేంట్లో ఏముంది, అధిషడ్ వర్గాలలో కోపం ఎంత, క్రోధం ఎంత, అహంకారం ఎంత, ఏమున్నాయి అవన్నీ నడుపుకుంటే తప్ప పక్కన వాళ్ళను మనకు అందించలేము సహాయం అని చెప్తున్నాడు. మిమ్మల్ని మీరు సరిగ్గా పరిపాలించుకుంటేనే ఇతరులను పరిపాలించగలిగే అర్హత మీకు వస్తుంది అని చెప్తున్నాడు. మనుషులను పాలించేవారు మనుషులతో పరిపాలింపబడతారు. మనుషులను పాలించేవారు మనుషులతో పరిపాలింపబడతారు. మానసిక సంక్షోభం, విశృంఖలత్వము, అల్లకొల్లాలతో నిండి ఉన్నవారు మనుషులందరూ సముద్రము లాగే ఆకాశం నుంచి వీచే ప్రతి గాలికి వారు గురి అవుతారు. అంటే ఇక్కడ మనుషులను పాలించేవారు మనుషులతో పరిపాలింపబడతారు. మనుషులను పాలించేవారు మనుషులతోనే పరిపాలింపబడతారు. మానసిక సంక్షోభము, విశృంఖలత్వము, అల్లకొల్లాలతో నిండి ఉన్నారు ఇప్పుడు మనుషులందరూ. సముద్రం లాగే ఆకాశం నుంచి వీచే ప్రతి గాలికి వారు గురి అవుతూ ఉన్నారు. సముద్రం లాగే ఆటుపోటలతో ఉండి అప్పుడప్పుడు మాత్రమే తీరం దాటేలా కనిపిస్తారు. కానీ సముద్రం లాగే పై భాగంలో ఉపరితలంలో మాత్రమే గాలి అలసరికి అలవాటు పడి సముద్రం లోతుల్లో మాత్రం ప్రశాంతంగా ఉంటారు అని చెప్తున్నాడు ఇక్కడ. మనుషులను సరిగ్గా పరిపాలించాలనుకుంటే, సరిగ్గా నడిపించాలనుకుంటే వారి హృదయాల్లోకి వెళ్ళండి. నురుగలు కక్కే అలల కన్నా లోతైన వారు మనుష్యులు. వారి లోతుల్లోకి మీరు వెళ్ళాలంటే ముందుగా మీ లోతుల్లోకి మీరు చొచ్చుకొని పోవాలి. అది మీ లోతుల్లోకి మీరు చొచ్చుకొని పోయేది మీరు సాధించాలంటే రాజదండాన్ని ముందు వదిలిపెట్టి స్వేచ్ఛనివ్వడం కోసం ముందు మీరు కిరీటాలన్నీ వదిలేయండి. కిరీటాలన్నీ అంటే మనలో నేను ఫలానా, నేను ఇది, నేను అది అనే అలాంటివన్నీ వదిలేయాలి. మనుషుల్లోకి చొచ్చుకొని పోవాలంటే మామూలు మనుషులాగా, ఒక సహాయం చేసే వ్యక్తిలాగా మనం మనుషుల్లోకి అభిమానం చొచ్చుకొని పోవాలన్నమాట. అవన్నీ వదిలేయాలి అని చెప్తున్నాడు. మీ పరిపాలన వ్యర్థమైనది, మీ చట్టాలు కట్టుబాట్లు లేనివి. రాజదండంతో మరి కిరీటాలతో ఆదుకోవడానికి సరదా పడే అవిధేయుడైన మీలోని మనిషిని పాలించడం మీరు నేర్చుకున్నట్లు. అంటే మీ పరిపాలన అలా, మీ పరిపాలన వ్యర్థమైనది, మీ చట్టాలు మీ పరిపాలన వ్యర్థమైనది, మీ చట్టాలు కట్టుబాట్లు లేనివి. రాజదండాలతో మరి కిరీటాలతో ఆదుకోవడానికి సరదా పడే అవిధేయుడైన మీలోని మనిషిని పాలించడం మీరు నేర్చుకుంటే తప్ప మీ అధికారము పరిపాలన అన్నది మరి గందరగోళమే అని చెప్తున్నాడు. అంటే ఇక్కడ ఇప్పుడుండే మీ పరిపాలన అంతా వ్యర్థమైనది. మీ చట్టాలన్నీ ఇక్కడ సరిగ్గా లేవు, కట్టుబాట్లు లేనివే. మీరు రాజదండాలతో మరి కిరీటాలతో ఆదుకోవడానికి సరదా పడే అవిధులైన మీలోని మనిషిని ముందు పాలించడం మీరు నేర్చుకున్నప్పుడే మీ అధికారము పరిపాలన అన్నది, అది నేర్చుకోకపోతే మీ అధికారం పరిపాలన అన్నది గందరగోళం చెప్తున్నాడు ఇక్కడ. ధూప కలశము, గ్రంథము, బైబిలు ఉన్న మనుషుల్లారా, ధూప కలశంలో ఏం మంటిస్తారు?
మీకు ధూప కలశము గ్రంథము బైబిల్ అంటే చదవడానికి ఒక బైబిల్ ఉంది, ఒక ధూప కలశం అంటే ఒక సంవత్సరం లాగా పొగ వేస్తున్నారు. ఇంకా అని మనుషుల్లారా, మీరు ధూప కలశంలో మీరు ఏం మండిస్తారు, గ్రంథంలో మీరు ఏం చదువుతారు అంటే కొన్ని మొక్కల యొక్క సువాసనాభరితమైన హృదయాల నుంచి స్రవించి గడ్డగట్టిన వాటి రక్తాన్ని దహిస్తారా? అంగడిలో లభించే ఆ సాంబ్రాణి, ₹1 ఖరీదుకు లభించే అతి తక్కువ సాంబ్రాణి ఏ దేవుడినైనా ఆయాస పెడుతుంది. సాంబ్రాణి వాసన ద్వేషము, అసూయ, దురాశ, దుర్గంధాల్ని కంపుని, ద్వంద్వత్తపు చూపుల్ని, కనుల్ని, రెండట్టాల మాటల నాలుకలను, నీతి బాహ్యమైన చేతులను, నమ్మకంగా చెలామణి అయ్యే అపనమ్మకాన్ని, దివ్యానంద స్థితిని తక్కువగా చేసి చెప్పే నీచమైన ప్రాపంచికతను అణిచివేయగలదా? అంటే ఇక్కడ మీరు సాంబ్రాణి వేస్తున్నారు. సాంబ్రాణి వాసన మీలో ఉన్న ద్వేషము, అసూయ, దురాశల, దుర్గంధాన్ని కంపుని, ద్వంద్వార్థపు చూపుల్ని, ఇవన్నిటినీ రెండు మాటలు మాట్లాడుతుంటారు. కానీ రెండర్థాల మాటలు నాలుకలను, నీతి బాహ్యమైన చేతులను, నమ్మకంగా చెలామణి అయ్యే అపనమ్మకాలను, ఇవన్నీ దివ్యానంద స్థితిని తక్కువ చేసి చెప్పి నీచమైన ఈ ప్రాపంచికతను ఏమన్నా ఈ సాంబ్రాణి ఏమన్నా ఇది చేయగలదా, మార్చగలదా, అణచివేయగలదా, ఇవన్నిటినీ అణచివేయగలదా? అవి అన్ని తిండి లేక మరణించి ఒకదాని తర్వాత మరొకటి హృదయంలో దహనం చెయ్యబడి వాటి బూడిద 4 దిక్కుల్లో వెదజల్లబడినప్పుడు వచ్చే వాసన మాత్రమే వాస్తవానికి మీ దేవుడి నాసికారంతానికి ఆహ్లాదకరంగా ఉంటుంది. అంటే ఈ దుర్గుణాలన్నీ, దురాశ, అసూయ, ఇవన్నీ కూడా వెళ్ళిపోవాలి. వెళ్ళిపోయి దాని నుంచి వచ్చే బూడిదానే ఆ భగవంతుడికి సాంబ్రాణి లాగా ఆ దిక్కులతో పోయినప్పుడు అది వచ్చే వాసన మాత్రమే ఆ భగవంతుడి నాసికారంధ్రాలతో ఆహ్లాదకరంగా ఉంటుందే తప్ప ఈ సాంబ్రాణి కాదు అని చెప్తున్నాడు. మనలో ఎన్ని ఉన్నాయో ఆ చెడునంతా తొలగొట్టుకున్నప్పుడు దాని నుంచి వాసన ఆ భగవంతుడికి ఆహ్లాదకరంగా ఉంటుందే తప్ప ఈ సాంబ్రాణి వాసన కాదు అని అంత అర్థం చేస్తున్నారు. ధూప కలశంలో మీరు ఏం మండిస్తారు? శమనాన్న, పొగడ్తలన, ప్రార్థనలన, యాచనలన? ధూప కలశంలో అది ఆ కోపిష్టి దేవుడిని కోపంతో రగిలిపోమ్మని వదిలేయడం మంచిది. పొగడ్తలతో ఆకలితో ఉన్న ఆ దేవుడిని ఆకలితో మండనివ్వండి. కట్టుచిత్తుడైన ఓ దేవుడిని అతని కాఠిన్యంలో నశింపనివ్వండి అని చెప్తున్నాడు. కానీ దేవుడు కోపిష్టి, కట్టచిత్తుడు, పొగడ్తలు కోరుకునేవాడు కాదు. అంటే ఒక మనిషి కోపిష్టి దేవుడిని కోపంతో రగిలిపోమ్మని వదిలివేయడం మంచిది. పొగడ్తలతో ఆకలితో ఉన్న దేవుడిని ఆకలితో మాడనివ్వండి. కఠిన చిత్తుడైన ఒక దేవుడిని అతని కాఠిన్యంలోనే నశింపనివ్వండి. అంటే ఈ గుణాలతో ఉన్న వాళ్ళను ఆ గుణాలతోనే పోనివ్వండి. కానీ దేవుడు కోపిష్టి, కఠిన చిత్తుడు, పొగడ్తలు కోరుకునేవాడు కాడు. మీరే కోపిష్టులు, మీరే పొగడ్తలు కోరుకునేవారు, మీరే కఠిన చిత్తులు. మనం అనుకుంటాం దేవుడు పొగుడుతా ఉంటాం. అంటే ఎలా పోయిందా ఆయన ఇట్లా ఏవో అర్థాలు చెప్తుంటాం కదా అని. కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడు? దేవుడు పొగడ్తలు కోరుకునేవాడు కాదు, మీరే కోపిష్టులు, మీరే పొగడ్తలు. మనలోనే ఆ గుణాలు ఉన్నాయి. మనం కోపం, మనలో పొగడ్తలు కావాలనుకుంటాం, మనమే కఠిన చిత్తులం. దేవుడిని మిమ్మల్ని మండించమనేది సాంబ్రాణి కాదు. సాంబ్రాణి ఏమని దేవుడు ఎప్పుడు అడగడు. మీ కోపాన్ని, మీ గర్వాన్ని, మీ క్రూరత్వాన్ని అవన్నీ మండించమని చెప్తున్నాడు, అవన్నీ తీసేయమని చెప్తున్నాడు. అప్పుడు అవన్నీ పోతే అప్పుడు దేవుడిలాగా మీరు స్వచ్ఛంగా, సమగ్ర శక్తివంతంగా ఉంటారు మీరు అని ఇక్కడ నిర్ధారణ ఎంత అద్భుతంగా చెప్తున్నాడు. ఇవన్నీ మీ హృదయాలే ధూప కలశాలు కావాలని దేవుడు కోరుకుంటాడు. మీ హృదయాలు వేరే ధూప కలశం అవసరం లేదు, మీ హృదయాలే ధూప కలశం కావాలి అని కోరుకుంటాడు. గ్రంథంలో ఏం చదువుతారు మీరు? గుడి గోడలపైన, ప్రసాదం పైన స్వర్ణాక్షరాలతో లిఖించడానికి గ్రంథంలోని దైవాజ్ఞలను చదువుతారా? లేదా సమకాలీన సత్యాలను హృదయాలపై ముద్రించుకోవడానికా? వేదికలపై నుంచి బోధించడానికి తర్కంతో, వంచనతో కూడిన వాక్యాలతో, అవసరమైతే డబ్బుతోనో కత్తులతోనో బెదిరించి నిరంతరం సమర్థించడానిక? సిద్ధాంతాలు అంటే మీరు ఈ వేదికలపై చెప్పడానికి తర్కంతో, వంచనతో కూడిన వ్యాఖ్యలతో, అవసరమైతే డబ్బుతోనో కత్తులతోనో బెదిరించి నిరంతరం సమర్థించడానికి ఈ సిద్ధాంతాలన్నీ చదివేది
లేదా బోధించడానికి సమర్పించడానికి ఒక సిద్ధాంతం కాకుండా గుడిలో లాగే బయట కూడా, రాత్రి లాగే పగలు కూడా అన్ని చోట్ల ఒకే రకంగా ఉండే స్వేచ్ఛ కోరి సంకల్పంతో నడిచే దారి అయిన జీవితాన్ని మీరు చదివేది, దారి అయిన జీవితాన్ని మీరు చదివేది అని అడుగుతున్నాడు. మీరు చేరాలనుకున్న గమ్యం గురించి, మీరు ఎప్పుడైతే మీరు చేరాలనుకున్న గమ్యం గురించి మీకు నమ్మకం ఉంటే తప్ప, ఆ దారిలో మీరు నడిస్తే తప్ప, మిగిలిన ఇతరులను ఆ దారిలో నడవమని చెప్పిన సాహసం, మీరు నడిచేది గమ్యం మంచి కరెక్ట్ అయిన దారి ఉండి మీరు కూడా ఇతరులను అదే దారిలో నడవమని చెప్పిన సాహసం, మీరు నడిస్తే మీకు చెప్పే సాహసం ఉంటుంది, మీరు నడచకపోతే మీకు చెప్పే సాహసం ఎలా ఉంటుంది అని అడుగుతున్నాడు ఇక్కడ బుద్ధ. లేదా గ్రంథంలోని సముద్ర మ్యాప్లను, భూమి తాలూకా మ్యాప్లను, ఎంత భూమితో ఎంత స్వర్గాన్ని కొనవచ్చునో తెలియజేసే ధరల పట్టికలను చదువుతారా? సోడం ప్రతినిధులారా, నయవంచుకులారా, మీరు స్వర్గాన్ని మనుషులకి అమ్మిన దానికి సరిపోయే భూమి ధరగా తెలుసు. మీరు స్వర్గాన్ని మనుషులకి అమ్మి దానికి సరిపోయే భూమిని ధరగా తీసుకుంటారు. భూమిని నరకంగా మార్చి అందులో మీరు పాతుకుపోవడానికి వారిని వేరే చోటికి పారిపోమని ప్రేరేపిస్తారు. భూమిలో భాగం కోసం స్వర్గంలో వారు ఆ భాగాన్ని అమ్మేలా ఎందుకు చెయ్యరు మీరు అని చెప్తారు. అంటే ఇక్కడ మీరు స్వర్గాన్ని మనుషులకు అమ్మి, ఈ భూమిని మనుషులకు అమ్మి దానికి సరిపోయే భూమిని, అక్కడ వచ్చిన లాభాన్ని తీసుకుంటారు. అప్పుడు భూమిని నరకంగా మార్చి అందులో మీరు పాతుకుపోవడానికి వారికి వేరే చోటుకు పారిపోమని మీరు పాతుకోవడానికి వారిని వేరే చోటుకి పారిపోమని ప్రేరేపిస్తారు. భూమిలో భాగం కోసం స్వర్గంలో వారు ఆ భాగాన్ని, భూమిలో భాగం కోసం ఆ స్వర్గంలో భాగాన్ని అమ్మేలా ఎందుకు చెయ్యరు మీరు అని అడుగుతున్నాడు. స్వర్గంలో ఆ భాగాన్ని అమ్మేలా మీరే కనుక గ్రంథాన్ని సరిగ్గా చదివి ఉంటే భూమిని స్వర్గంగా ఎలా మార్చుకోవాలో మీరు వారికి చెప్పగలిగి ఉండేవారు. అత్యుత్తమైన మంచి అంటే అద్భుతమైన హృదయము ఉన్న వారికి భూమే స్వర్గము, నీచమైన హృదయం ఉన్న వారికి స్వర్గం కూడా ఒక భూమే అనిపిస్తుంది. మనిషికి, తోటి మనుషులకు, మనిషికి మిగిలిన జీవులకు, మనిషికి దేవుడికి మధ్య ఉన్న ఆటంకాలను తొలగించి వారి హృదయాల్లోని స్వర్గాన్ని వెలికి తీయండి. అంటే మనిషికి ఉన్న వారి మనిషిలో ఉన్న, అంటే ఇక్కడ మనిషికి, తోటి మనుషులకు, మనిషికి మిగిలిన జీవులకు, మనిషికి దేవుడికి, ఇలా మధ్య ఉన్న ఆటంకాలను మీరు తొలగించి మనిషికి, ఇప్పుడు అంటే ఇక్కడ ధ్యానం అన్నమాట. ఇప్పుడు మనం ఈ మనుషులం ఉన్నాం, ఈ ప్రపంచంలో జీవిస్తే భగవంతుడికి మనకు దూరం అయిపోయింది ఈ మాయ వల్ల, ఈ ప్రాపంచికమైన దాని వల్ల. దానికి మీరు ఈ ఆటంకాలను తొలగించమని నిర్ధారిస్తున్నాడంటే మనిషికి దైవానికి దగ్గర చేయండి ఆ మనుషులను. అంటే ఏం చేయాలి? శ్వాస మీద ధ్యాస పెడితేనే వాళ్ళ ఆత్మస్థితి అనేది తెలుస్తుంది. అదే చెప్తున్నాడు ఇక్కడ. అంటే మీరు మనిషికి దేవుడికి మధ్య ఆటంకాలను తొలగించండి. మనిషికి దేవుడికి మధ్య మనలో ఎన్ని ఆటంకాలు ఉన్నాయో మనసు ప్రభావితం ఉంటుంది. ఈ ప్రాపంచికమైన విషయాల వల్ల మనం దైవానికి దగ్గర కాలేకపోతున్నాం. వాటిని తొలగించండి. మీరు వారి హృదయాల్లోని స్వర్గాన్ని, మీరు అప్పుడు వాళ్ళ హృదయాల్లో ఉన్న స్వర్గాన్ని వెలికి తీయండి. అంటే వాళ్ళని ఆత్మకు దగ్గర చెయ్యండి అని చెప్తున్నాడు. అది చెయ్యడం అదే గొప్ప పని. అదే పత్రిక నేర్పిస్తుంది. శ్వాస మీద ధ్యాస ఎందుకు ధ్యానం చెప్పాడు? శ్వాస మీద ధ్యాసం చేస్తేనే ఆత్మస్థితి, ఆ దైవానికి దగ్గరయ్యే స్థితి తెలుస్తుంది. ఈ మనిషికి దైవానికి ఉన్న దూరం పోయి, మనిషికి దైవానికి ఉన్న ఆ ఆటంకాలన్నీ పోయి మనిషికి దైవానికి దగ్గర అవుతాడు. అది చెయ్యడానికి మీకు ఏం కావాలి? ఆ గొప్ప పని మీరు చేయాలంటే మీకు అతి గొప్ప హృదయం ఉండాలి అని చెప్తున్నాడు. అతి ఉన్నతమైన హృదయం మీకు ఉండాలి అని చెప్తున్నాడు. ఆ గొప్ప పని అంటే ప్రతి ఒక్కరికి ఎన్నో ఆటంకాలు ఈ ప్రపంచ జీవనంలో ప్రతి మనిషికి ఎవరికి కష్టాలు, ఎవరికి నష్టాలు, ఎవరికి బాధలు, ప్రతి ఒక్కరికి ఏదో ఒక బాధ ఉంది. ఎందుకు? భగవంతుడికి దూరం అవ్వడం వల్ల. అది మీరు చేయండి. మీరు ఆ భగవంతుడికి దగ్గరయ్యే మార్గాన్ని చూపించండి అని చెప్తున్నాడు. అప్పుడు అదే గొప్ప పని. అది చెయ్యాలంటే మీకు అంత గొప్పమైన ఉన్నతమైన
హృదయం మీకు ఉండాలి అని ఇక్కడ మిత్రులు చెప్తారు. స్వర్గం పూలతో నిండిన తోట కాదు కొనడానికి, స్వర్గం ఈ పూలతో నిండిన తోట కాదు, లేదా అద్దెకు తీసుకోవడానికి. స్వర్గం అంటే ఇప్పుడు మనం ఒక స్వర్గంలోకి వెళ్ళాలంటే పూలతో కొనాలంటే అది ఒక తోట కాదు, అద్దెకు తీసుకోవాలంటే అది ఒక ఇది కాదు, కొనడానికి అద్దెకు తీసుకోవడానికి. అది మనం ఒక స్థితిని ఆ స్థితిని సంపాదించుకోవాలి. మనం కూడా ఆ స్వర్గంలో ఉండేదానికి ఆ రకంగా సంపాదించుకోవాలి. భూమి పైన విశ్వంలో మరెక్కడైనా మనం ఇక్కడ ఆ స్వర్గం అనే స్థితిని మనం ఈ భూమి పైన పొందొచ్చు, విశ్వం పైన ఎక్కడైనా పొందొచ్చు ఆ స్థితిని అని చెప్తున్నాడు. పొందవచ్చు. ఎందుకు మీ మెడలను సారించి అనవసరంగా అవతల వైపు చూడడానికి ప్రయత్నిస్తారు? మీ జన్మచక్షులతో అనవసరంగా ఎందుకు వెతుకుతారు? సామ్రాణి ధూపం వేసి ప్రార్థనలు వేసేసి తప్పించుకోవడానికి నరకంగా మండుతున్న కొలిమి కాదు, భూమి పైన అనంతంలో ఎక్కడైనా అనుభవించే హృదయానికి సంబంధించిన స్థితి నరకము అని చెప్తున్నాడు. అంటే ఇక్కడ మనము మన మెడలను సారించి అనవసరంగా అవతల వైపు చూడడానికి ప్రయత్నిస్తారు. మీ చర్మశిక్షులతో అనవసరంగా ఏం వెతుకుతారు? మీరు సామ్రాణి ధూపం వేసి ప్రార్థన చేసి తప్పించుకునే నరకం మండుతున్న కొలిమి, తప్పించుకోవడానికి నరకం మండుతున్న కొలిమి కాదు ఇది. భూమి పైన అనంతంలో ఎక్కడైనా అనుభవించే హృదయానికి సంబంధించిన స్థితి నరకము, నరకం అది. హృదయమే వంట చెరుకు అయితే మంట నుంచి ఎలా పారిపోగలరు మీరు? హృదయాన్ని వదిలి పారిపోతే తప్ప మనిషి తన ఛాయ యొక్క వంశంలో ఉన్నంత వరకు, అంటే మనిషి తన ఛాయ యొక్క వశంలో ఉన్నంత వరకు స్వర్గం కోసం వెతకడము, నరకాన్ని తప్పించుకోవాలనుకోవడము అన్నవి వృధానే అని చెప్తున్నాడు. అంటే తన ఛాయ యొక్క వశంలో నేను మనిషినే, నేను శరీరానికి అనుకున్నంత వరకు స్వర్గం కోసం వెతకడం నరకాన్ని తప్పించుకోవాలనుకోవడం అని వృధానే. అంటే నేను ఆత్మను తెలుసుకునేంత వరకు ఇవన్నీ వృధానే అని చెప్తున్నాడు. నరకం అనేది విభజింపబడిన 2 స్థితులు. స్వర్గము నరకం అనేది అంతర్గతంగా మన లోపల అంతర్గతంగా విభజించబడిన అవి 2 స్థితులు. మనిషి మనసు, శరీరము, హృదయము, ఇచ్చ అవిభాజ్యమై ఒకటిగా ఉంటే, అంటే ఈ మనిషి మనస్సు, శరీరము, హృదయము, ఆత్మ ఈ 3 అలైన్మెంట్ లో ఉండాలి. ఒకటిగా ఉంటే తప్ప అతడి పాదాలు ఒకటి స్వర్గంలో మరొకటి నరకం అవి ఉండకపోతే, ఆ 3 ఒకటే స్థితిలో ఉంటేనే కరెక్ట్ గా ఉంటారు. లేకపోతే ఒకటి స్వర్గంలో ఒకటి నరకంలో ఉంటాయి. అంతకు మించిన నరకం ఇంకొకటి లేదు అని పెడతాడు చెప్తున్నాడు. చాలా తేలికగా చిన్న రెక్కలుండి సీసంలా బరువుగా ఉండే పాదాలు ఉండడం, ఆశా ఉల్లాసంతో గగనంతో తేలుతుంటే నిరాశ కిందకు లాగుతుండడం, భయం లేని నమ్మకం వికసింప చేస్తూ ఉంటే భయంతో కూడిన సందేహం ముగిలింప చేస్తూ ఉండడం అన్నది నరకం కంటే హీనమైనది. అంటే చాలా తేలికగా చిన్న రెక్కలుండి సీసంలా బరువుగా ఉండే పాదాలు ఉండడం, ఆశా ఉల్లాసంతో గగనంతో తేలుతూ ఉంటే నిరాశ కిందకు లాగుతూ ఉండడం, భయం లేని నమ్మకం వికసింప చేస్తూ ఉంటే భయంతో కూడిన సందేహం ముగిలింపు చేస్తూ ఉండడం, ఇవన్నీ కూడా నరకం కంటే హీనమైనవి. ఇతరుల పాలిట నరకమైన స్వర్గం స్వర్గమే కాదు. ఇతరుల పాలిట నరకమైన స్వర్గమే కాదు. ఇతరులకు స్వర్గమైన నరకమేమీ కాదు. ఒకరి పట్ల నరకము మరొక పట్ల స్వర్గంగా, ఒకరి పట్ల స్వర్గము మరొకరి పట్ల నరకంగా తరచుగా ఉంటుంది. కనుక స్వర్గం నరకం అనేది చాలా కాలంగా ఉండే విరుద్ధమైన స్థితులు కావు. ఆ రెండింటి నుంచి స్వేచ్ఛ కోరి చేసే మనకు మనం అంటే ఈ స్వర్గము నరకం నుంచి స్వేచ్ఛ కోరి చేసే ప్రయాణమే మన ఈ జీవిత ప్రయాణం, ఈ సుదీర్ఘ ప్రయాణం, ఈ జీవించే ప్రయాణం అని చెప్తున్నాడు. పవిత్ర ద్రాక్ష రసతుల యాత్రికులారా, రుజు ప్రవర్తన గల వారికి అమ్మడానికి ఇవ్వడానికి మిద్దాల దగ్గర స్వర్గాలు లేవు. దుష్టులను దిష్టి బొమ్మగా హడలు కొట్టడానికి నరకాలు లేవు. మిద్దాల దగ్గర ఇవన్నీ లేవు. అంటే రుజు ప్రవర్తన గల వారికి అమ్మడానికి ఇవ్వడానికి మిద్దాల దగ్గర ఏం లేవు, స్వర్గాలు లేవు. దుష్టులను దిష్టి బొమ్మలాగా హడలు కొట్టడానికి నరకాలు లేవు. కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడంటే మీ నిజాయితీయే మీకు స్వర్గం, అంతే తప్ప ఎవరు ఏది ఇచ్చేదేం కాదు. రుజు ప్రవర్తన అంటే నేను కరెక్ట్ గా అమ్మడానికి ఇవ్వడానికి ఇక్కడ స్వర్గాలు లేవు, నరకాలు లేవు. దుష్టులను దిష్టి బొమ్మలాగా హడలు కొట్టడానికి నరకాలు, దుష్టులను హడలు కొట్టడానికి కూడా ఏం లేదు. ఇక్కడ మనము
మన నిజాయితీయే స్వర్గం, మన నిజాయితీయే స్వర్గం అయితే తప్ప అది ఒక రోజు వికసించి ఆ వెంటనే వాడిపోతుంది. మీ చెడ్డతనం స్వయంగా దాని దిష్టిబొమ్మ అయితే తప్ప అది ఒక రోజు నిద్రించి అనుకూలమైన ఋతువు రాగానే పుష్పిస్తుంది అని చెప్తున్నాడు. మీకు ఇవ్వడానికి మిద్దార్ దగ్గర స్వర్గాలు నరకాలు లేవు, కానీ నరకపు మంటలకు స్వర్గ సుఖాలకు సుదూరంగా మిమ్మల్ని తీసుకువెళ్లే పవిత్ర అవగాహన మాత్రం ఉంది. అంటే ఇక్కడ ఒక మనిషికి స్వర్గాలు సుఖాలు ఇవ్వడానికి ఏం లేవు, కానీ అవగాహన తెప్పించడానికి మనిషికి ఎటు వెళ్ళాలి ఎటు వెళ్ళకూడదు. నువ్వు ఇటు పోతే ఎవరికైనా ఈ మనిషి జీవితంలో స్వర్గం సుఖం ఎవరు ఇవ్వరు, కానీ ఆ మిగతాది ఏం చెప్తున్నాడు, నా దగ్గర ఇవ్వడానికి ఏం లేవు, కానీ మీరులో స్వర్గం అంటే ఏంటి నరకం అంటే ఏంటి, ఎలా ప్రవర్తించాలి, ఎలా మాట్లాడాలి, ఎలా అలా అవగాహన కల్పించే ఇది నా దగ్గర ఉంది అని చెప్తున్నాడు. అవగాహన కానీ నరకపు మాటలకు స్వర్గపు సుఖాలకు సుదూరంగా మిమ్మల్ని తీసుకువెళ్లే పవిత్ర అవగాహన మాత్రం నా దగ్గర ఉంది. ఈ బహుమతిని చేతితో కాదు, మీరు చేతితో తీసుకునేది కాదు, హృదయంతో వినాలి, హృదయంతో తీసుకోవాలి. అవగాహన చేసుకోవాలన్న కోరిక ఉంటే తప్ప మీలో నేను నిర్ధార చెప్పే మాటలు అవగాహన చేసుకోవాలని కోరిక ఉంటే తప్ప హృదయంలో మరి ఇతర కోరికలు మళ్ళా హృదయంలో ఏ ఇతర కోరికలు ఉండరాదు అని ఇక్కడ నిర్ధార చెప్తున్నాడు. భూమాతకు మీరు కొత్తవారు కాదు, అంటే మనము ఇక్కడ ప్రతి మనిషి కూడా భూమాతకే కొత్తవారు కాదు, ఎన్నో జన్మల నుంచి వస్తుంటాం పోతూ ఉంటాం. కానీ భూమి మీకు సవత తల్లే కాదు, ఆమె హృదయంలోని హృదయం, వెన్నెముకలోని వెన్నెముక మీరు, ఆమె హృదయంలోని హృదయం, వెన్నెముకలోని వెన్నెముక, తన బలమైన విశాలమైన నిశ్చలమైన వెన్నుపై మిమ్మల్ని మోయడము, అంటే ఆమె ఆ భూమాత మిమ్మల్ని మోయడం ఆమెకేం బరువు కాదు అని చెప్తున్నాడు, ఆమెకి ఎంతో ఇష్టం అని చెప్తున్నాడు. అతి చిన్నని కృషించిన మీ గుండెల పైన భూమిని మోస్తామని మొండికెత్తి ఆయాసపడి ఊపిరి సలగకుండా బాధపడతారెందుకు, అంటే మీరు అతి చిన్నని కృషించిన మీ గుండెల పైన భూమిని మోస్తామని మొండికెత్తి మీరు ఎందుకు ఆయాసపడి బాధపడుతున్నారు? భూమాత పొదుగు పాలతో తేనెతో పొంగి పొరులుతోంది, దురాశతో అవసరానికి మించిన ఎక్కువ తీసుకొని మీరెందుకు? ఇక్కడ భూమాత ఎంతో పొదుగు పాలతో తేనెతో ఎంతో ఆనందంగా ఉంది, మీరెందుకు అవసరానికి మించింది ఎక్కువగా తీసుకొని వాటిని వృధా చేస్తారు ఎందుకు? భూమి ముఖం అందంగా స్వచ్ఛంగా ఉంటుంది, దుస్సాహమైన జగడాలతో భయంతో భూమిని ఎందుకు మీరు భూమాత ఎంతో అందంగా స్వచ్ఛంగా ఉంటుంది, మీ దుస్సాహసమైన జగడాలతో భయంతో భూమిని ఎందుకు మీ అంటే ఎన్నో రకమైన భయంకరమైన భావాలు ఆలోచనలతో మీరు ఎందుకు భూమాతను కలవరపరుస్తారు అని చెప్తున్నాడు. ఎందుకు భూమాతను నాశనం చేస్తారు? భూమి సమగ్రమైన ప్రమాణాన్ని కత్తులతో హద్దులతో గుర్తులతో విభజించాలని మీరెందుకు ఈ భూమి సమగ్రమైన ప్రమాణాన్ని మీరు కత్తులతో హద్దులతో గుర్తులతో విభజించాలని ఎందుకు పట్టుకుంటారు అని నిర్ధారణ చెప్తున్నాడు. భూమి అనుకువగా నిశ్చింతగా ఉంది, మీరు అవిధేయతతో చింతతో నుండి ఉన్నారు. భూమి ఏమో నిర్మలంగా ఉంది, మీరెందుకు అవిధేయతతో చింతతో నిండి ఉన్నారెందుకు అని అడుగుతున్నాడు మిత్రుడు. భూమి కన్నా సూర్యుడి కన్నా అన్ని గోళాల కన్నా మీరు శాశ్వతమైన వారు, అంటే భూమి కన్నా మీరు సూర్యుడి కన్నా అన్ని గోళాల కన్నా మీరే శాశ్వతమైన వారు, ఎప్పటికీ ఉంటారు. ఇవన్నీ వలుచుకుంటూ వెళ్ళిపోతుంటాయి, కానీ మీరు మాత్రం ఎప్పటికీ ఆత్మ అనేది ఉంటుంది, ఎప్పటికీ ఉంటుంది, కానీ మీరు కాదు. మరి గాలిలో ఆకుల ఎందుకు వణుకుతున్నారు, మీరు ఎందుకు బాధపడుతున్నారు అని చెప్తున్నాడు. సకల చరాచర సువిశాల విశ్వంలో మీ ఏకతని మీరు, అంటే ఈ విశ్వంలో మీరు ఎవరు అనేది మీరు గుర్తించడం లేదు, గ్రహించేలా మీరే లేకపోయినా భూమి మాత్రం మీరు ఎవరిని గ్రహించేది లేకపోయినా భూమి మాత్రం చేస్తుంది. భూమి మీ నీడలను ప్రతిబింబించే అద్దము, ప్రతిబింబబడిన మీకంటే అద్దం ఎక్కువ, మనిషి కన్నా అతడి నీడ ఎక్కువ. మీరు ఇప్పటి నుంచి మేలుకొనండి, కళ్ళు నులుపుకొని మేలుకోండి. మీరు భూమి కన్నా ఎక్కువ. బతకడం చావడం, ఎప్పుడు ఆకలిగా ఉండే మృత్యువుకి సమృద్ధిగా ఆహారం అందించడం, ఇలాంటి వాటికన్నా ఎంతో మించినది మీ విధి.
చావు పుట్టుకల నుంచి, స్వర్గ నరకాల నుంచి, విభజన వల్ల మీ వల్ల ఉత్పన్నమై పోరాడే వైవిధ్యాల నుంచి బయటపడడం మీ విధి. అంటే ఇవన్నీ ఇక్కడ చావు పుట్టుకల నుంచి, స్వర్గ నరకాల నుంచి మనం విభజిస్తుంటారు. విభజన వల్ల ఎన్నో ఉత్పన్నం అవుతుంటాయి. వీటి నుంచి పడడమే మన కర్తవ్యం, మన విధి అని చెప్తున్నాడు. ఫలప్రదాయకమైన భగవంతుడి ద్రాక్షతలో ప్రయోజనకరమైన ఓ ద్రాక్షలాగా ఉండడమే మీ విధి అని చెప్తున్నాడు. జీవం ఉన్న ఓ ద్రాక్ష తీగ కొమ్మను నేలలో జీవం ఉన్న ఒక ద్రాక్ష తీగ కొమ్మను నేలలో పాతి పెట్టినప్పుడు అది వేర్లను ఏర్పరచుకొని చివరికి తన తల్లి నుంచి వేరు చేయబడకుండా స్వతంత్రంగా తన తల్లిలాగా ద్రాక్షతో నిండిన తీగగా మారుతుంది. అలాగే దివ్యమైన ద్రాక్ష కొమ్మ అయిన మనిషి దివ్యమైన అవగాహన అనే మన్నులో పాత పెట్టిబడినప్పుడు అతడు దేవుడు అవుతాడు. ఎప్పటికీ దేవుడితో ఒకటిగానే ఉంటాడు. అర్థమైంది? అంటే ఇప్పుడు ఒక ద్రాక్ష కొమ్మ భూమిలో పాతి పెట్టినప్పుడు అది ఎంతో పెద్దగా ఆ తల్లిలాగా ఎదుగుతారు. ఇక్కడ మనిషి కూడా అంతే అని చెప్తున్నాడు. అలాగే దివ్యమైన ద్రాక్ష కొమ్మ అయిన మనం కూడా నిజమైన అవగాహన అనే మన్నులో పాతి పెట్టినప్పుడు, నిజమైన అవగాహన అనే మనలో కూడా అది ఉన్నప్పుడు మనం కూడా దేవుడు అవుతాం. అంటే మనలో అవగాహన శక్తి, నిజమైన అవగాహన, జ్ఞానము ఉన్నప్పుడు మనం కూడా దేవుడు అవుతాము. ఎప్పటికీ దేవుడితో ఒకటిగానే ఉంటాము అని చెప్తున్నాడు. జీవించడానికి మనిషి బ్రతికి ఉండగానే పాతి పెట్టబడాలా? జీవించడానికి మనిషి బ్రతికి ఉండగానే అవును, చావు బతుకు అన్న విభజన జార విడవకపోతే తప్ప అవిభాజ్యమైన తన ఉనికిని తెలుసుకోలేదు. బతికి ఉన్నప్పుడే మనిషి బతికి ఉండగానే జీవించడానికి మనిషి బతికి ఉండగానే పాతి పెట్టబడాలి, తెలుసుకోవాలి చావు గురించి. చావు బతుకు అన్న విభజనను మనము అది తెలుసుకోకపోతే, జార విడవకపోతే తప్ప మనము మన ఆత్మ ఉనికిని తెలుసుకోలేము అని చెప్తున్నాడు. ప్రేమ అనే ద్రాక్ష ఆహారంగా ఇవ్వబడితే తప్ప అవగాహన అనే సారాయంలో నింపబడదు. ప్రేమ అనే ద్రాక్ష మనకు ఆహారంగా ఇవ్వబడితే తప్ప అవగాహన అనే సారాయంతో నింపబడదు. అవగాహన సారాయాన్ని సేవిస్తే తప్ప స్వేచ్ఛ తెచ్చే నిగ్రహ శక్తిని పొందలేదు. భూమిపైన లభించే ద్రాక్ష తిన్నప్పుడు మీరు ప్రేమను తినరు, తక్కువ ఆకలి తీర్చుకోవడానికి ఎక్కువ ఆకలిని తింటారు అని చెప్తున్నాడు. ద్రాక్షాసారాన్ని సేవించినప్పుడు మీరు అవగాహన తాగరు. అది మీ బాధను కొద్దిసేపు మాత్రమే మరిపింపజేస్తుంది. కానీ దాని ప్రభావం అయిపోయినాక బాధ రెట్టిపోతుంది. విసిగించి ఆత్మ నుంచి పారిపోవాలనుకున్నా అది మొట్టమొదటి మలుపులోనే తిరిగి ఎదురవుతుంది. మీకు ఇవ్వాలనుకుంటున్న ఈ ద్రాక్ష బూజు పట్టదు, చెడిపోదు. ఒక్కసారి దాంట్లో పొట్ట నింపుకుంటే ఇక ఆ పొట్ట ఎప్పటికీ నిండుతూనే ఉంటుంది. అంటే నిర్ధారించే ఈ జ్ఞానము మీకు ఎప్పటికీ బూజు పట్టదు, చెడిపోదు. ఒక్కసారి ఈ జ్ఞానాన్ని అర్థం చేసుకుంటే ఇక ఆ పొట్ట ఎప్పటికీ నిండుగానే ఉంటుంది అని చెప్తున్నాడు. మీ కోసం బట్టి పట్టిన సారా కాల్తుందేమో అని భయపడే నోటికి చాలా ఘాటుగా ఉంటుంది. కానీ తమను తాము మర్చిపోయి అనంతం వైపు సాగాలనుకునే హృదయాలకు ఎవరైతే, అంటే ఇక్కడ మీకోసం బట్టి పట్టిన సారా కాలుతుందే మరి భయపడే నోటికి చాలా ఘాటుగానే, ఈ మాటలకి చాలా ఘాటుగానే ఉంటాయి. కానీ ఎవరైతే తమను తాము మర్చిపోయి ఆత్మ వైపు అనంతం వైపు సాగాలనుకునే హృదయాలకు ఇవి చైతన్యాన్ని ఇస్తాయి, ఎంతో శక్తిని ఇస్తాయి ఈ మాటలు. నా ద్రాక్ష కోసం ఆకలితో ఉన్నవారు మీలో నేను ఇచ్చే ఈ ఆత్మజ్ఞానం కోసం ఆకలితో ఉన్నవారు ఎవరైనా ఉన్నారా అని అడుగుతున్నారు. అలాంటి వారు గుట్టలు ఎవరైనా ఉంటే నేను ఇచ్చే ఈ ఆత్మజ్ఞానాన్ని అందుకునేదానికి మీరు ఎవరైనా రెడీగా ఉంటే మీరందరూ రావచ్చు, నేను ఇస్తాను ఆత్మజ్ఞానం చెప్తాను. నా ద్రాక్ష రసం కోసం దప్పిగా ఉన్నవారు టైం అయింది. సరే మేడం, రేపు చెప్తాను మేడం. చూస్తున్నా మీ అందరికి నాకు అవకాశాన్ని ఇచ్చిన స్వప్నేశ్వరి మేడానికి థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ.